అందరికీ నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి ఒక అనాథ కాకినాడ దగ్గర కడప దగ్గర మండలం సిరుపురం గ్రామానికి చెందిన కిల్లంపూడి సూర్యనారాయణ అనే వ్యక్తి మాకు వారం కిందట ఎర్రవారాన్ని తగిలేడు. అతనికి తల శుభ్రం తీయించి తాను చేపించి పట్టుబడి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత అతనికి హెల్త్ బాగోపోతే అక్కడి నుంచి మళ్ళీ మన ఇలాసం జెండా హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించాం. ఇవాళ కానీ మరి ఈవేళ అనారోగ్యం నిమిషంతో రాత్రి 7:30కి కన్ను మూయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆ ఊళ్ళో ఉన్న ఒక దొరబాబు అనే ఒక వ్యక్తి ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ అతనికి రాత్రి ఫోన్ చేస్తే, సార్ ఎవరు లేరు అతనికి, మీరు చేసేయండి కార్యక్రమం పర్లేదు, ఎవరన్నా ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే ఇలా దొరబాబు అని చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాత్రి మన డిపార్ట్మెంట్కి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన చైర్మన్ రాయేష్ గారు కూడా ఫోన్ చేస్తారు పాపం వచ్చి ఆయన కూడా దగ్గరుండి ఈ పొద్దు నుంచి కూడా మన మున్సిపల్ రాంబాబు గారు అంతా కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరన్నా తాలూకు ఎవరన్నా ఉంటే ఎప్పుడు కూడా ఎవరన్నా స్పందించవలసిందిగా మరి కోరి బాధిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా కడప మండలానికి చెందిన ఒక వ్యక్తి అనాథంగా ఏలేశ్వరంలో తిరుగుతుంటే ఇవాళ వివేకానంద సేవా సమితి మైరాళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం అందరూ మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు సమాచారం ఇవ్వగా మొత్తం డాక్టర్లు అందరూ పర్యవేక్షణలో అతనికి పూర్తిగా వైద్యం అందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాత్రి ఆయన మరణించడం జరిగింది. దీన్ని వెంటనే పోలీసు వారికి మన కమిషనర్ గారికి సమాచారం ఇవ్వగానే ఇవాళ పొద్దున్నే పోలీసు వారు సహకారంతో మున్సిపాలిటీ మన సహకారంతో ఈరోజు వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన కార్యక్రమాలు చేయడం అందరూ చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.